ఏడాది కూటమి పాలనకు పులివెందుల ప్రజలిచ్చిన తీర్పు అమోఘం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి అహర్నిశలు శ్రమిస్తోంది. ఏడాదిలోనే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకుంది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించింది. రానున్న 4 ఏళ్లలో ఏం చేయబోతున్నారో కూడా ఇంటింటికి వెళ్ళి టీడీపీ శ్రేణులు వివరంగా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజలు సంతృప్తిగా విశ్వాసంతో ఉన్నారని చెప్పడానికి స్వయంగా వైసీపీ అధినేత అడ్డాలో జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వచ్చిన తీర్పే అందుకు నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే, అది కూడా కడపలోనే ఎదురుదెబ్బ తగిలినప్పుడే వైసీపీ అధినేత ఓటమి పాఠాలు నేర్చుకుంటే ఈరోజు ఫలితం ఇలా వచ్చేది కాదు. నాడు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఓడించినప్పుడే మేల్కొంటే ఈరోజు డిపాజిట్లు గల్లంతయ్యేవి కావు. కానీ గత 5 ఏళ్లలో ఎంత అరాచకంగా వ్యవహరించారో అధికారం పోయిన తర్వాత కూడా అదే మాదిరి వ్యవహరిస్తున్నారు. అందుకే ప్రజలు మరోసారి వైసీపీని దూరం పెట్టారు. ఎంతలా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 స్థానాల్లో కూటమికి 7 స్థానాలు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు జగన్ అడ్డాలో జరిగిన పులివెందుల జెడ్పీటీసీ బైపోల్లో వైసీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా రాకుండా చేశారు. పులివెందుల్లో తమకు ఎదురు లేదని విర్రవీగిన వారికి ఇప్పుడు ఇక్కడ ఎగురుతున్న పసుపు జెండాలు చూసి దడుచుకునే పరిస్థితి వచ్చేసింది. పసుపుమయమైన పులివెందుల గడ్డపై ప్రజలకు వైసీపీ నేతలు ముఖం చూపించలేని పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళన్నీ గమనిస్తూ ఉంటారు. ఎప్పటికైనా వైసీపీ నేతలు మేల్కోకపోతే వచ్చే ఎన్నికల్లో పులివెందుల్లో జగన్ రాజకీయ పతనాన్ని చూడక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.